హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4-5 వంకాయలు తీసుకోండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ తరిగి పెట్టుకోండి. ఒక గడ్డ ముందుగా గిన్నె పెట్టుకొని దాంట్లో మీకు ఎంత కావాలో అంత నూనె వేసుకోండి, కానీ కొంచెం ఎక్కువే పడుతుంది నూనె. ఉల్లిగడ్డలు వేసి మగ్గినాక కొంచెం పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఎర్రగా కావాలా. రెండు బాగా మగ్గినాకనే అన్ని కలిపి నూనెలోనే మగ్గించండి. వంకాయలు, ఉల్లిగడ్డలు కొంచెం పచ్చిగా అంటకుండా తిప్పుతూనే ఉండండి. తర్వాత ఒక గడ్డ ఎల్లిపాయ తీసుకొని దాంట్లో వేసి టమాటాలు వేయండి. టమాటాలు, ఎల్లిపాయలు అన్నీ వేసినాక ఒకసారి కలిపేసి మూత పెట్టే మధ్యలో తీసి తిప్పుతూ ఉండండి. కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి ముచ్చండి. బాగా మగ్గినాక టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత మాడిపోతుంది అనుకుంటే మాత్రం ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోయండి. మీడియం ఫ్లేమ్ చేసుకోండి. అది నూనెలోనే చాలాసేపు మగ్గాల. అప్పుడప్పుడు అడుగంటుకోకుండా బాగా తిప్పుతూ ఉండండి. తర్వాత మీరు రాముకుంటేనే బాగుంటుంది. పప్పు గుత్తితో బాగా రాముకోండి. దీనికేం తిరువాత వేసే అవసరం లేదండి. చాలా బాగుంటుంది. దోశల్లోకి, చపాతీలోకి, రైస్లోకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బాగుంటే ఎట్లుందో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి.